యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనందరికీ కూడా పర్వదినం. ఎందుకంటే అయోధ్యలో శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. అది ఎన్ని వందల సంవత్సరాల కలయు అన్నమాట. అది చాలా సంతోషం. ఆ సందర్భంగా మనం ఈరోజు ఒక చక్కని త్యాగరాజ స్వామి వారి కీర్తన పాడుకుంటున్నాం. రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ. మరి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్స్లో బుక్ 1, బుక్ 2 అనమాట. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. వీటికి అతి త్వరలోనే మనకి బుక్ 3 రాబోతుందనమాట. మరి ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏంటంటే, పాటకి 2 రకాలుగా స్వరాలు ఉంటాయి. పాట పాడుకునే వాళ్ళకి, గాయకులకు ఒక రకంగా స్వరం ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఇంకో రకంగా ఉంటుంది. నేను క్లియర్గా 2 లైన్లు రాశాను, మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ. అద్భుతమైనటువంటి కీర్తన. రచన శ్రీ త్యాగరాజ స్వామి వారు. మరి ఈ సంగీతం ఇవన్నీ కూడా ఆయన ఆ రాగంలో సెట్ చేసి ఆ రాగంలోనే పాడితే అదే మనకి ఇప్పుడు మరి గురు పరంపరగా మనకు వస్తుంది. మరి గాయకులు, రచన, సంగీతం అన్నీ త్యాగరాజ స్వామి గారే. రాగం భైరవి రాగము. ఇది జన్యరాగము, భాషాంగ రాగము. ఇది 20వ మేళకర్త నట భైరవి రాగం నుంచి పుట్టినది. భాషాంగం అంటే ఏమీ లేదు, ఆ జనక రాగంలో లేని అన్యస్వరాలు 1, 2, 3 అన్యస్వరాలు అంటారు కదా, వేరే రాగం నుంచి తీసుకుంటారన్నమాట. దాన్ని ఫారెన్ నోట్ అంటాం, అన్యస్వరం అంటాం మనం. అయితే ఈ భైరవి రాగంలో అన్యస్వరాలు సాధారణంగా 1 ప్రయోగం 2 ప్రయోగాల్లో వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఈ రాగంలో మాత్రం ఆరోహణలోనే ఆ ధాటుని మనకి ఇక్కడ ఏర్పరిచారన్నమాట. సో జన్యరాగములు చాలా అరుదుగా ఉంటాయి సంపూర్ణ రాగములు. మనకు ఒరిజినల్గా మేళకర్త రాగములని సంపూర్ణ రాగములు. కానీ ఈ భైరవి ఆరోహణ సరిగమ పదనిస ఉంటుంది, అవరోహణ కూడా సనిదప మగరిస ఉంటుంది. ఇది సంపూర్ణ రాగము. మరి ఇందువచ్చు స్వరస్థానములు: సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసిక నిషాదం అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా ధాటు చతుశ్రుద్ధైతం అన్యస్వరము. మరి నేను శృతి విషయానికి వస్తే, నేను పాడే శృతి 2వ శృతి అనమాట. ఇప్పుడు పాట అంటే కీర్తన పాడుకోబోయే ముందు మనం భైరవి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. ఈ క్యాషియన్ చూడండి, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. ఇది 1వ శృతి. సి షార్ప్, డి. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు, ఇది 2వ శృతి. ఇప్పుడు మనం భైరవి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. సరి గ మ పద ని సా, సా ని ద ప మ గ రి సా. సరి గ మ పద ని సా, సా ని ధ ప మ గ రి సా.
పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ 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 రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. ఫస్ట్ చరణమును పాడుకుంటున్నాం. అయితే అన్ని చరణంలో కూడా తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతాయి అన్నమాట, అంటే సమంతోనే ఘాతతోనే. రామ సీతాపతి రామ నీవే గతి రామ నేను నీవాడు రామ నాతో మాటాడు రామ సీతాపతి రామ నీవే గతి రామ నేను నీవాడు రామ నాతో మాటాడు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. సెకండ్ చరణం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. రామా నీకెవరు జోడు రామ క్రీగంట జూడు రామ నేను నీవాడు రామ నాతో మాటాడు రామ నీకెవరు జోడు రామ క్రీగంట జూడు రామ నేను నీవాడు రామ నాతో మాటాడు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. మూడో చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, సమంతోనే ఘాతతోనే. రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. నాలుగో చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. రామా నీకొక మాట రామ నాకొక మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ నీకొక మాట రామ నాకొక మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. ఐదో చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే.
రామా నేనెందైనాను రామా వేరెంచలేను రామా ఎన్నాడైనాను రామా బాయగలేను రామా నేనెందైనాను రామా వేరెంచలేను రామా ఎన్నాడైనాను రామా బాయగలేను రామా కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. ఈ కీర్తనకి చాలా చరణములు ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు లాస్ట్ చరణం పాడుకుంటున్నాం అనమాట. 6వ చరణం. ఈ చరణం కూడా తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, సమంతోనే ఘాతతోనే. రామ విరాజ రాజ రామ ముఖజిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగ రాజ రామ విరాజ రాజ రామ ముఖజిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగ రాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ 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 రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. కమ్మగా ఉందమ్మా, ఎంత చక్కని కీర్తన. ఎప్పటి కీర్తన, కొన్ని వందల సంవత్సరాల కిందటి కీర్తన. చాలా సంతోషం. ఇప్పటి వరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే మీరు 10 మందికి షేర్ చేస్తేనే 10 మందికి తెలుస్తాయి ఇలాంటి కీర్తనలు, ఇలాంటి పాటలు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మన 2వ ఛానల్ ఉంది, కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్. ఆ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ ఉంటుంది అనమాట. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానమాట. ఆ లింక్ని కూడా మీరు ఓపెన్ చేసుకుని ఆ వీడియోలు కూడా చూస్తే మీకు ఇంకా పాట క్లియర్గా పాడటానికి మీకు అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.